నమస్కారం అండి. ఈరోజు మనము మళ్ళీ ఒక మంచి మాటలు మాట్లాడడానికి మళ్ళీ మన ప్రోగ్రాంకి వచ్చాము. మన కోహీర్ శ్రీనివాస్ గారి దగ్గరికి వచ్చాను. నమస్కారం అన్నగారు. నమస్తే అన్న. ఈరోజు మనం మంచి మాటలు మరీ ప్రతిరోజు ఒక కొత్త కొత్త అవగాహనతో మనము మీ ముందరకు వస్తున్నాం. మేము మాకు సపోర్ట్ చేసి ప్రజలకు మీ సందేశాలు ఇస్తుండాలి. మరీ మాకు ఎన్నో సందేశాలు ఇస్తుంటే మేము ప్రజల్లో ప్రోత్సాహం అవుతుంటే మా గిట ఒక ధైర్యం వస్తుంది. ఎన్నో ఆలోచనలు కొత్త కొత్త ఆలోచనలు మాకు వస్తున్నాయి. దానివల్ల ప్రజల్లోకి వెళ్ళాలనే ఆలోచనతో మేము ఇది పెట్టుకున్నాము. కానీ చాలా మంచిగా ఉంది అన్నగారు. సిచ్యుయేషన్ అందరూ మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారు. అందరు చూడాలి, మీ పిల్లలకు చూపించండి, ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, అంతే. మీరు చేసేది ఏం లేదు, మాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఏం లేదు. ఒక లైక్ ఒక షేర్ అంతే. సబ్స్క్రైబ్ చేసుకోవాలి అందరూ. మంచి మంచి ఫోటో కంటెంట్ మీకు నచ్చితేనే చేయండి, మీకు ఇలాంటి ఇబ్బంది ఏం లేదు. మన శ్రీరణ గారి దగ్గరికి వచ్చాను. అన్నగారు, ఈరోజు కంటెంట్ ఏంటంటే మన ప్రజల గురించే మాట్లాడుతున్నాం. మనం ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి మనకు డబుల్ బెడ్రూమ్లు అవి దాని గురించి డిస్కషన్. మెయిన్ డబుల్ బెడ్రూమ్లు కట్టిరు, లక్షల్లో కట్టిరు. మన టీఆర్ఎస్ ప్రభుత్వం మస్తు కట్టింది, లక్షల్లో కట్టింది. ఇప్పుడు మళ్ళీ మన ఈ కొత్త గవర్నమెంట్ వచ్చింది. కొత్త గవర్నమెంట్ వచ్చి గిట ఈ డబల్ బెడ్రూమ్లు అనేది అప్పుడు వాళ్ళు శాంక్షన్ చేయలేదు, ఇప్పుడు వీళ్ళు కూడా శాంక్షన్ చేస్తలేరు. ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ నియోజకవర్గముల వాళ్ళు కట్టిన ఇళ్ళన్న వాళ్ళు ప్రజలకు అందించే ఎంత మంచిగా ఉండు, అందించట్లేదు. ఏంది ఇది డిస్కషన్? తెలంగాణ వచ్చి గిట్ట మనకు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, మన పరిపాలన వచ్చింది. దీని గురించి ఎంతవరకు న్యాయం అనుకుంటారు వాళ్ళు? ఇప్పుడు మళ్ళీ అదే పాత గదినే వాడుతున్నారు వీళ్ళగిట. ఇప్పుడు మళ్ళీ ఒకటి కొత్త స్కీమ్ చేస్తున్నారు, రాజకీయ స్కీమ్ చేస్తున్నారు. ఏమైతుందంటే 10 లక్షల రూపాయలు కట్ట అంటే 6 లక్షలు కట్టమంటుంది. 10 లక్షలు అంటే 5 లక్షలు సబ్సిడీ అంటే ఏడాది వస్తుందండి. అంటే ప్రజల మీద మళ్ళీ ఇది బురదలని ఇక ఇది కొత్త కాన్సెప్టా? ఇది ఏమైనా కొత్త ప్రైజ్ పెట్టుకుంటారా? ఎందుకోసం వీళ్ళు ఇట్లా చేస్తున్నారు? ఎందుకు ఇంత సఫర్ చేస్తున్నారు వాళ్ళు? 6 లక్షలు కట్టాలంటే ఏడంగా వస్తే, ఒక్కొక్కరికి ఏడంగా వస్తే 6 లక్షలు అంటే ఎంత ప్రాబ్లమ్స్ పడుతున్నారు జనాలు. దీని గురించి సొల్యూషన్ వాళ్ళకు రాజకీయ నాయకులకు అర్థమైతలేదా? ఎప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు? చెప్పండి జర, ఒకసారి మీరు చెప్పండి. ఓకే, దాని గురించి నేను మాట్లాడబోతున్నా. ఇప్పుడు ఏమైందంటే ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి ఏమంటున్నాడంటే ఇచ్చిన హామీల గురించి 6 గ్యారంటీలు, డబుల్ బెడ్రూమ్లు ఇవన్నీ చెప్పిండ్రు కదా. గత ప్రభుత్వం ఎట్లా చేసిందో కక్ష సాధింపులు ఇప్పుడు కూడా అట్లనే చేస్తారు. ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ గారు ఏమన్నారు, పేదవాళ్ళకు ఉచిత డబుల్ బెడ్రూమ్, అల్లుడు వస్తేయడం అంటాడు, పంచకం అంటాడా అట్లా అని మాట్లాడాడు. అంటే పెద్ద మనిషి మాట్లాడింది పేదల గురించి మంచిగా చేస్తాడు, ఆయన గురించి మాట్లాడటంలో మాకు తప్పులేదు. అయితే ఆయన ఏమన్నాడంటే అప్పుడు ఆయన పదవిలో ఉన్నప్పుడు ఇచ్చిన మాట మీద ఉన్నాడు. ఆయన మంచి చేసిందా చెడు చేసిందా తెలియదు కానీ అయితే ఆయన ఒక మాట అన్నప్పుడు, ఇప్పుడు అల్లుడు వస్తేయడం అంటాడు, ఒక రూమ్ సరిపోతుందా, అగ్గిపెట్టెలు ఎక్కువ రూమ్, ఇప్పుడు కూడా మాట్లాడాలి. ఇప్పుడు ఎందుకంటే ప్రజల ద్వారానే కేసీఆర్ గెలిచినప్పుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మాట్లాడాలి బయటికి వచ్చి. కేసీఆర్ కానీ ఎవరైనా కానీ ప్రభుత్వం తీరు పైన విమర్శలు చేయాలి. కానీ కేసీఆర్ గారే మాట్లాడకుంటే చాలా బాధాకరంగా ఉన్నది. ఆయన ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి, ఆయన గతంలో ఎన్ని వీడియోలు చూడండి మీరు. ఏమంటే ఆయన ఇంతకుముందు చెప్పిండు ఇట్లాంటి పనులు ఎందుకు అవుతున్నాయి అంటే, అప్పుడు రామరాజ్యంలో రాముడు ఒక కీలకమైన బాణం వేసిండంట, రాక్షసులతో పాటు మనోళ్ళు కూడా చనిపోయినంట. ఆ సగం అర్ధాయుసు ఉన్నోళ్ళేమో మిగిలిపోయారంట. రాజా మేము ఏం చేయాలి, మా పరిస్థితి ఏంది, వాళ్ళు చచ్చిపోయినారు, మరి బతుకున్న వాళ్ళ సంగతి ఏంటంటే, మీకు వచ్చే జన్మ ఉంటుందిరా, మీరు అప్పుడు మళ్ళా జన్మెత్తి ఇట్లా మంది రక్తం దాగుండే అని ఒక మాట సందర్భంగా చెప్పిండు. సేమ్ అదే విధంగా జరుగుతున్నది అన్నమాట ఇప్పుడు. ఎందుకంటే ఏం చేస్తున్నారు, గెలిచి ఏం చేస్తున్నారు మీరు అడగలేరా? పేదవాడికి ఉచిత ఇల్లు కట్టిస్తున్నారు, ఇప్పుడు 10,000 కట్టడం ఏంది? ఇప్పుడు కామన్ మ్యాన్ మాట్లాడుతున్నాడు, మీరు ప్రజా ప్రతినిధులు అయ్యి ఉండి ఎందుకు మాట్లాడలేదు అంటే బీఆర్ఎస్ పార్టీ కాదా, బీఆర్ఎస్ మాట్లాడాలా? ఇప్పుడు ఇక్కడ ఏం జరిగినా కానీ ప్రజల గురించి మాట్లాడాలి. మీకు ఆ హక్కున్నది, బాధ్యత లేదా మీకు? ప్రజలంటే ప్రేమ లేదా? వాళ్ళు ఓట్లు వేయలేరా? అన్నగారు, ఇప్పుడు అదే
పాయింట్ ఆఫ్ మనము అడుగుతున్నాము. ఒక్కరొక్కరికి పైసలు కట్టమంటే 10,000 రూపీస్ తీసుకుంటారు, 10,000 రూపాయలు తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు తీసుకుంటారు, కట్టుతారు, కొందరు కట్టలేరు. ఈ కట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి రేపడ్డాడు? దీనికి జనం ఎవరు మాట్లాడేది, ఎవరు గట్టిగా మాట్లాడరా? ఈ రాజకీయ నాయకులందరూ ఇక్కడ పోతున్నారు, వీళ్ళందరూ పాత వాళ్ళందరూ మళ్ళీ సైలెంట్ కూర్చున్నారు. అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు మీరు గట్టిగా మరి వాళ్ళకు ఇప్పుడున్న గవర్నమెంట్ మీద కొట్లాడాలి. మేము ఇంత మీరు ఎందుకు చేస్తున్నారు, మేము కట్టిన ఇండ్లు వాళ్ళకి ఇవ్వండి అని, వాళ్ళకు అప్పగించండి అని అడగొచ్చు కదా. ఎందుకు అడుగుతలేరు? ఇది ఒక క్వశ్చన్. ఎందుకు అడుగుతలేరు అంటే వాళ్ళకి కావాల్సింది రాజకీయం, వాళ్ళకి కావాల్సింది కుర్చీ, వాళ్ళకి కావాల్సింది అధికారం. వాళ్ళు ఎందుకు మార్చాలి? ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో అసలు రూల్ ప్రకారం మంచిగా చేయాలనుకుంటే 1/2 కిలోమీటర్కి ఒక టాయిలెట్, వాష్రూమ్స్ పెట్టాలి. మళ్ళీ ఇప్పుడు ఇంత జిహెచ్ఎంసీ అంటారు, ప్రతి ఒక్కరు పని చేస్తున్నారు, ప్రతి ఒక్కరు నెల రోజు జీతం తీసుకుంటున్నారు. కానీ ఎక్కడైనా యూరింగ్లు ఇట్లా టాయిలెట్స్ అంటే పే అండ్ యూజ్ అంటే డబ్బులు కట్టే బాత్రూమ్లు ఉన్నాయి, కానీ ఫ్రీ టాయిలెట్స్ ఎక్కడైనా ఉన్నాయా? ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్స్ పోస్తారు, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తారు. ఇట్లా అధికారులను ప్రశ్నించేటోడు ఎవరు లేడు. మీకు ఎందుకు చేసాం రా నాయన, మీకు గెలిపించింది ఎందుకు? మీరు ముందుకు రండి నాయన, మీకు చేతులు దండం పెడతా ఏడగచ్చిర్రు. అసలు ప్రభుత్వం ఏ తీరుగా నడుస్తున్నది ఒక్కరు కూడా మాట్లాడరైంది. అసలు ఇంత పేదలకు అన్యాయం చేసినప్పుడు కేసీఆర్ గారు మీరన్నా ముందుకు రావాలి కదా. అదే కదా అడగట్టడం లేకనే నాతోడు ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఇష్టం రాదే వీళ్ళు చేస్తారు. ఇప్పుడు మాకేమనంటే వీళ్ళు ఏమంటే మా దగ్గర డబ్బులు లేవు, గవర్నమెంట్ లాస్ లో ఉంది అంటే ఇది ఒక కొత్త స్కీమ్ అంటే ఈ మాట అనేవాళ్ళకు అవతల వాళ్ళు సైలెంట్ అయిపోతారు అని. అంటే వాళ్ళు చేసేంత వరకు వాళ్ళు బాగానే చేసారు. ఇప్పుడు నువ్వు వచ్చి నువ్వు చెయ్యరా నాయన, నువ్వు కూడా చేస్తే మాకు సంతోషం కదా. ఇప్పుడు అప్పు పైసలు పైలేవని చెప్పి ఇప్పుడు మన జనాల పైసలు తీసుకుంటే వాళ్ళకి తీయడం అయితే పైసలు వాళ్ళు కట్టడం ఊర్లో అప్పు చేసి కడతారా? కూలీలు చేయకనే ఇప్పుడు లేదు, వాతావరణం లేక చేనులు పొలాలు ఎండిపోతున్నాయి. ఇప్పుడు 1 లక్షలు కట్టాలంటే ఇల్లు కావాలంటే ఓడి కడితే ఏం కథ? నువ్వు ఇస్తే ఇచ్చే లేకపోతే లేదు ఉండే. ఇవన్నీ కొత్త స్కీమ్లు ఏంటి మా పబ్లిక్ లో? మళ్ళీ ఇది కొత్త డ్రామానా? ఇది కొత్త డ్రామానా? ఎవరి కోసం ఈ డ్రామాలు? దీనికి అడగడానికి నాతుడు లేదా? ఇప్పుడు జరిగే పరిణామం ఎట్లుందంటే మరొక తెలంగాణ ఉద్యమం జరగబోతున్నది. మీరు ఆశామాసిగా తీసుకోకండి. ఎందుకంటే పేదరికం అనేది ఎట్లుంటుందో అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ప్రజలు ఎదురు తిరిగితే ఎట్లుంటుంది అనేది మీకు ముందు తెలుస్తుంది. మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేది కాదు. ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ పేదవానికి అన్యాయం జరుగుతుంది, కానీ న్యాయం జరుగుతలేదు. పేదలందరూ కలిసి కట్టుకొస్తే చీమలన్నీ ఒకటైన నాడు పాము కూడా పారిపోతుంది అనేది చూసారు కదా మీరు. ఇప్పుడు కూడా అదే ప్రజలతోనే మీరు అసలు రోడ్లపైకి రాలేరు. ఇచ్చిన 6 గ్యారంటీల హామీ తేల్చండి. ఇప్పుడు ఇంత న్యాయస్థానాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ప్రశ్నించరా? ఎవరికి పనికి లేదా? పేదోడు అంటే అంత నిర్లక్ష్యంగా ఏం చేస్తున్నారు మీరు? రండి, బయటికి రండి. జడ్జిలే కానీ సీనియర్ అడ్వకేట్లే కానీ మాట్లాడాలి. ఇప్పుడు ఎట్లుంది, పేదల గురించి మాట్లాడలేరా? అంత హక్కు లేనప్పుడు ప్రభుత్వానికి మీరు ఎందుకు, వాళ్ళు ఎట్లా చెప్పినట్టు అట్లెందుకు వింటారు? కోర్టులు ఉన్నాయి, జడ్జిలు ఉన్నారు, తెలంగాణలో మంచి జడ్జిలు ఉన్నారు. అరే మీకు పేదరికం గురించి తెలియదా? అసలు అన్యాయం ఎక్కడ జరుగుతుంది వాళ్ళు మాట్లాడలేరా? పేదోళ్ళు మనుషులు గారా? వాళ్ళు ఓట్లు వేస్తలేరా? ఎందుకంటే ఇట్లా చేస్తారు మీరు? అసలు నేను అనేది ఏంటంటే, అందరికీ ప్రభుత్వ రాజకీయ నాయకులకి నా మనవి ఏంటంటే, మీరు ప్రజల ద్వారానే ఎన్నుకోబడిన ప్రతినిధులు. ప్రజలందరూ ఎదురు తిరిగిన రోజు ఆ రోజు వేరే తిరిగి ఉంటుంది. ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఓట్లు వేసేటప్పుడు ఒక మాట, ఓట్లు గెలిచిన తర్వాత ఒక మాట. ఆ ప్రభుత్వంలో కూడా మీరే ఉన్నారు, ఈ ప్రభుత్వంలో కూడా మీరే ఉన్నారు. అంటే పార్టీలు మార్చి కుర్చీల మీద కూర్చుంటే అయిపోతుంది అనుకున్నారా? ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. వింటున్నారా? ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎవరైతే నా వీడియో చూస్తున్నారో, నాకు ఎంతమంది శిష్యులు ఉన్నారో, ప్రతి ఒక్క డిస్టిక్ ఈ వీడియో అందరికీ చేరేటట్లు చేయండి. ప్రభుత్వాన్ని నిలదీయండి. మీతో పాటు మేము వస్తాం. ప్రతి ఒక్కరికి మనవి చేసి చెప్తున్నా, ఈ వీడియో ఎంతమంది చూస్తారో అంతమంది కామెంట్స్ పెట్టండి, ప్రభుత్వానికి తెలియజేయండి. అర్థమవుతుందా? ప్రభుత్వం అయితే అన్నగారు, ఇప్పుడు గవర్నమెంట్ ఒక చిన్నది నేను అడుగుతున్నా. ఇప్పుడు ఎన్నో డబుల్ బెడ్రూమ్ కట్టిన, ఇంకా చాలా ఉన్నాయి. కేసీఆర్ కట్టినవి లక్షల్లో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ పక్కన మహేశ్వరం దగ్గరనే మనకు హైదరాబాద్ మూలకే మహేశ్వరం దగ్గర ఊరు బయట ఎన్ని ప్లాట్లు అంటే కనీసం ఒక 50,000 ప్లాట్లు ఉంటాయి నాకు తెలిసి. ఆడంగా మస్తాలు వద్ద దాంట్లో సృజనాల వర్షాలు చోరుకొని పాడుపడిపోతున్నాయి ఇండ్లు. అంటే దాంట్లో ఏడో తిప్పి కొడితే 100 మందికి ఇచ్చిరో 200 మందికి ఇచ్చిరో తెలియదు. అది ఎంక్వైరీ లేదు. మొత్తం బిల్డింగ్లు మొత్తం ఖాళీగా ఉన్నాయి. అట్లా ఎన్నో చోట్ల హైదరాబాద్లలో ఎన్నో చోట్ల డబుల్ బెడ్రూమ్లు
మొత్తం అందరికీ చేరలేదు ఇంకా ఆ ఉన్నాయి కట్టి ఇచ్చిపెట్టారు ఎందుకోసం అవి లక్షల కోట్ల రూపాయలు కట్టి మొత్తం జనాల సొమ్మే కదా అంత ఏడకు వచ్చిన భయాలని జనాలే కదా మనమే కదా మనం కడితేనే వాళ్ళకి వచ్చిన భయాలు ఏడకు వచ్చి ఇవన్నీ ఇప్పుడు ఆ ఇంట్లో ఫస్ట్ ఇవ్వమన్నాయండి ఫస్ట్ ఈయన కొత్త ఇల్లు కట్టి 6 లక్షలు తీసుకోవడం కాదు ఫస్ట్ కట్టే ఇంట్లో మొత్తం రిలీజ్ చేయమని ఇప్పుడు కేసీఆర్ కట్టింది కదా ఆ ఇంట్లో మొత్తం రిలీజ్ చేసి అందరికీ అప్పయ్యప్పండి ఎవరు వాళ్ళకి లేని వాళ్ళకి అప్పయ్యప్పి తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ ఇవ్వను మళ్ళీ ఇది కొత్త స్కీమ్ పెట్టి మళ్ళీ పాత అట్లా పెట్టిరు ఏమంటారు ఇక్కడ గొంగడి అక్కనే అన్నట్టు ఆ గొంగడి అక్కడ పడితే మళ్ళీ కొత్త గొంగడి తీసుకురా అంటారు మళ్ళీ దీనికి పైసలు కావాలి మళ్ళీ పైసలు ఏమంటారు మళ్ళీ అప్పు కావాలి అప్పు ఎవరు ఇస్తలేనంటారు మళ్ళీ ఇవన్నీ మళ్ళీ కథలు అవుతాయి దీని గురించి ఏదో సొల్యూషన్ చెప్పండి లాస్ట్ సొల్యూషన్ చెప్పండి ఇది గవర్నమెంట్ వరకు చేరాలి వీడియో ఖచ్చితంగా 6 గ్యారంటీలు అని చెప్పి అప్పుడైతే ఫామ్ ఎవరికైతే ఇచ్చిర్రో ఎవరైతే అప్లై చేసిర్రో వాళ్ళు కలిసికట్టుగా అంతంటే నిరాహార దీక్ష చేద్దాం ఇందిరా పార్క్ దగ్గర ఒక్కరోజు కాదు మొత్తం ధర్నా చేద్దాం మీరు ప్రజలారా మీరు భయపడకండి ప్రశ్నించండి మీరు 6 గ్యారంటీలుగా మాకు సొంత ఇంటి కల ఉన్నదా మీరు అప్పుడు ఏమని ఓట్లు వేయించుకున్నారు ఇప్పుడు మాకు సమాధానం కావాలి ప్రెస్ మీట్ ద్వారా మాకు అందరికి న్యాయం జరిగేటట్టు ప్రతి ఒక్కరు అడగండి మీరు అంతంటే కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర పోదాం నువ్వు అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు అవన్నీ మా గురించి కట్టించినావు కదా మా తోడు రావని కేసీఆర్ కూడా ఇందిరా పార్క్ దగ్గర తీసుకొచ్చి కూర్చుని పెడదాం అట్లాంటి న్యాయం జరిగే వరకు ఈ సీనన్న మీతోనే ఉంటాడు ఈ పోరాటంలో ముందడు వేస్తూనే ఉంటాడు ప్రజలారా ఎదురు తిరిగి అడగండి ప్రభుత్వాన్ని భయపడకండి మంచి మంచి అడ్వకేట్లు ఉన్నారు మంచి జడ్జిలు ఉన్నారు తెలంగాణలో ఎంత పెద్ద ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ చేరేయండి ఈ సమస్యపై మాట్లాడాలని అందరికీ రిక్వెస్ట్ చేయండి ఓకే అన్నగారు మంచి సందేశం ఇచ్చారు మాకు ఈరోజు మంచి సందేశం ఇచ్చారు ఈరోజు ఇలాంటి సందేశాలు మరెన్నో కావాలి జనాల్లోకి వెళ్ళాలి ఈ సందేశాలు జనాల్లోకి వెళ్ళాలి అన్నగారు మీ ప్రోత్సాహం మాకు ఎప్పటికి ఉండాలి ఇలాంటి మాటలు ప్రతి ఒక్కరు సహకరించండి షేర్ చేయండి గవర్నమెంట్ వరకు షేర్ చేయాలి ఇది ప్రతి ఒక్కరికి మనకు మంచి కావాలనుకుంటే మీరు అందరు చూడాలి వీడియో ఫుల్ వీడియో చూడాలి చూసి ప్రతి ఒక్కరు మంచి మాటలు చెప్తున్నాం చెడ్డ మాటలు ఏం లేదు అందరికి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం అన్నగారు నమస్కారం మళ్ళీ కలుద్దాం రేపు కొత్త ఆలోచనతోటి థ్యాంక్ యూ ధన్యవాదాలు మాకు లైక్ చేయండి ఒక షేర్ చేయండి అంతే